మెదక్ జిల్లా వెల్దుర్తి మండల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం పరిధిలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు 4,60,00,000 రూపాయల రుణమాఫీ డబ్బులు ఖాతాలో జమ చేసిందని సొసైటీ చైర్మన్ అనంతరెడ్డి అన్నారు. సొసైటీ కార్యాలయం వద్ద అర్ధవార్షిక మహాసభ కార్యక్రమాన్ని నిర్వహించారు. కలెక్టర్ దగ్గర అడిగినా 48,000 స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ పర్ మ్యారీ అబద్ధం చెప్తే కాదు, 48,000 రూపాయలు ఇవ్వాలి. అయితే మరి 4 ఎకరాలు 48,000 అసలు వస్తున్నాడు. వాళ్ళు పెట్టిన 2 ఎకరాలు ఏం కాదు, 2 ఎకరాలకి 4 ఎకరాలకి షుగర్ కేన్ 70 మంది షుగర్ కేన్ బంద్ అయిపోయింది. షుగర్ కేన్ 80,000 లేదు అట్లనే ఓన్లీ 1 క్రాప్ ఉంది. మన మక్క ఏదన్నా 5% ఉందో లేదు, అంత గాడి 2 లక్షలు వస్తే ఒక ప్రత్యేకమైన మీటింగ్ పెట్టుకున్నాము. అక్కడ కనీసం ఈ జనరల్ కాకుండా ప్రత్యేకమైన జనరల్ ఉంటుంది, దాని స్పెషల్ జనరల్ అంటారు. ఇవేమో మనం ప్రతి 6 నెలలకు ఒకసారి ఇది చట్టం ప్రకారం పెట్టేది. చట్ట ప్రకారం పెట్టే కూడా బహుశా అనుకుంటాం రావాలని కోరుతాం. రావాలని కూడా అంటే వాళ్ళు రాజధాని ఇంకా మనం అడుగులేదు, కానీ బహుశా ఈ నెలాఖరు వరకే వస్తాయని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. దసరా వరకు ఇవ్వాలి. దసరాకు అందరు రైతులు సంతోషంగా కోరుతా ఉన్నాం. ఇక మన పార్టీ రాష్ట్రం కూడా చెప్తాం మీకు, ఎప్పటికంటే ఈసారి పార్టీ వచ్చింది. వచ్చే సంవత్సరం కూడా అంటే 31 మార్చి 2005 వరకు మేము ఉండకున్నా ఈ సంవత్సరం కూడా ఒక 50 లక్షలు తక్కువ కాదు అని ఎక్స్పెక్టేషన్ చేస్తున్నా. మరి అదేవిధంగా కూడా మనం ఇంకా కూడా చేసుకునేటువంటి కార్యక్రమాలని చేసుకుందాం. ఇక రాబోయే కాలంలో వచ్చే వాళ్ళకు మరి ఎటువంటి పాలకవర్గం వస్తుంది.